బాప్తిసం విషయమే చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నాం. దానికి ముందు ఒక వాక్యం చదివి వెళ్దాం. సామెతలు 21 అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. నువ్వు బాప్తిసం ఏ విషయంలో తీసుకుంటున్నావు? ఏ విషయంలో తీసుకున్నావు? కొంతమంది బాప్తిసం వివాహం కోసం తీసుకున్న వారు ఉంటారు. వివాహం చేసుకోవాలంటే నువ్వు క్రైస్తవుడు అయితే ఉంటే చాలు. బాప్తిసం తీసుకుని వివాహం ఎవరు చేసుకోమన్నారు? బైబిల్లో ఎక్కడైనా ఉందా? సరే, నీ బాప్తిసం వివాహం కోసం తీసుకున్నావు కదా, పరలోక రాజ్యం చేర్చుతుందా? చేర్చదు. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకుని అదే పాపం చేస్తున్నావు కదా. ఏమాత్రం ప్రయోజనం లేదు. బాప్తిసం తీసుకొని రక్షణ మారుమనసు అనుభవం పొందుకుంటే పరలోక రాజ్యం నీదే. ముందుగా రక్షణ మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకున్నా అది మంచిదే. బాప్తిసం తీసుకున్న తర్వాత మారుమనసు రక్షణ పొందుకున్న తర్వాత పాపం ఏమాత్రమే చేయవద్దు. చేస్తే పరలోక రాజ్యానికి చేర్చబడవు. ఇది మాత్రం సత్యం. ఆమేన్.